అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు ఒక స్త్రీ పాతకక్షలు పెట్టుకొని మీ మీద పగబట్టి మీకు నష్టపరచడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. కానీ మీరు మాత్రము మీ అదృష్టం వల్ల ఈరోజు తప్పించుకోగలుగుతారు. ఆ స్త్రీ వల్ల మీకు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉండటం కొరకు ఈరోజు మీరు ఒక దోష నివారణ పరిహారం కూడా చేయాల్సి ఉంటుంది. దాని కొరకు ఈరోజు నల్ల ఆవాలను అయితే గుప్పెడి తీసుకోవాలి. ఆ నల్ల ఆవాలను ఎడమ చేతితోటి గుప్పెడి పట్టుకొని పైనుంచి కిందకు 7 సార్లు దిగజోర్చాలి. ఆ తర్వాత ఆ నల్ల ఆవాలను మీరు నిప్పుల్లో పడేసి కాల్చేసి బురదగా మార్చేయాలి. ఈ విధంగా దోష నివారణ చేస్తే మీకు ఎవరి వల్ల ఎటువంటి హాని అనేది కలగకుండా ఉంటుంది. అన్ని శుభాలైతే మీకు కలుగుతాయి. మరియు మీ యొక్క సంతానానికి ఉన్న నరదృష్టి నరఘోష కూడా తొలగించుకోవట కొరకు ఈ విధంగానే పరిహారం చేస్తే మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు మీ ఇంటి నుండి బయటకు తొలగించబడతాయి. అప్పుల సమస్య ఉన్నా కూడా వెంటనే తీరడానికి మార్గాలు అనేవి మీకు లభించటం అనేది సాధ్యమవుతుంది. అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి, లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. మీరు మీ ప్రవర్తనతో అందరిని కూడా మెప్పించుకునేటటువంటి సామర్థ్యాన్ని గుణాన్ని అయితే మరి కలిగి ఉంటారు. ఈరోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక వ్యాపారంపై ఎక్కువగా ఆసక్తి అనేది ఉంటుంది. దానివల్ల లాభాలు పొందగలుగుతారు, సంతోషంగా ఉంటారు. సోదరులతో ఏదైనా వివాదం జరుగుతుంటే అది రోజుతోటి ముగిసిపోయే అవకాశం కనిపిస్తుంది. మీరు ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని పనులను చేయాలి. మితిమీరి ఖర్చులు చేస్తే మాత్రం మీకు అప్పుల సమస్య అనేది పెరిగిపోతుంది. అనారోగ్య సమస్యలు, తలనొప్పి, జ్వరం వంటి ఉన్నా కూడా అవి తొలగించుకోవటం కొరకు పేదలకు, ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని అయితే అందించండి. ఇక దోష నివారణ జరిగి సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. ఈరోజు శక్తి సామర్థ్యాల మేరకు మీరు దాన ధర్మాలు చేస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఏదైనా కోర్టులో సమస్య నడుస్తూ ఉంటే పెండింగ్లో దాంట్లో కూడా మీరు విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన వ్యక్తులు కూడా కార్యాలయాలు కొంత మరి ఉన్నటువంటి అసౌకర్యాల గురించి ఆలోచించకుండా ఉండాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మాత్రమే ప్రయత్నాలు చేయాలి. జీవిత భాగస్వామిని ఈరోజు మీరు సంతోషపెట్టే విధంగా అన్ని ప్రయత్నాలను అయితే చేస్తూ ఉంటారు. బంధువుల వైపు నుండి కూడా మీకు ఈరోజు శుభవార్తలు అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విందు వినోదాలకు హాజరవుతారు. ఉద్యోగంలో ఉన్నవారు ఈరోజు పదోన్నతి గురించి తగు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కోరికలు తొందరగా నెరవేరబోతున్నాయి. మీరు డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అనేది ఉంటుంది. ఈరోజు సామాజిక రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులైతే అనేక ప్రయోజనాలను అయితే పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరుగుతుంది. విజయం ఖచ్చితంగా మిమ్మల్ని వరిస్తుంది. ఈరోజు రాశి వారికి సామాజిక హోదా కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా మీకు ఈరోజు ఒక డబ్బు విషయంలో కూడా ప్రయోజనం అనేది మీకు లభిస్తుంది. నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సందర్భాలు రావచ్చు. ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటుతనాన్ని నివారించాలి. ఏదైనా బ్యాంకు లేదా ఒక వ్యక్తి, సంస్థ నుండి మొదలైన వాటి నుండి రుణాలు తీసుకోవాలనే ఆలోచన వస్తే గనక ఈరోజు దాన్ని సులభంగా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు రాశి వారికి వ్యాపారస్తులకు కొన్ని ప్రతికూల నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. జాగ్రత్త. ఈరోజు రాశి వారికి మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక లక్ష్మీదేవి కటాక్షం కూడా కలిగే అవకాశం ఉంది. ఎక్కువగా మంచి ప్రవర్తనను కూడా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచి ప్రవర్తనతో ఈరోజు మెప్పును పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది. మరియు ఈరోజు ప్రేమికులకు కూడా శుభదినంగానే ఉన్నది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్న ఆలోచనలో ఉన్న వారికి కూడా వివాహానికి మంచి సంబంధాలు అనేవి కుదురుతాయి. అనేక ఆలోచనలు కూడా కార్యరూపంలో ఉండడం జరుగుతుంది. సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని బట్టి ప్రవర్తనను కొనసాగించాలి. సమయానుకూలంగా వ్యవహరించాల్సి ఉంటుంది. తగు విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరియు అనేక ప్రసిద్ధ వ్యక్తులతో కలిసే అవకాశం మీకు లభిస్తుంది. వారి వల్ల మీకు పేరు ప్రతిష్టలు, గౌరవ ప్రతిష్టలు దక్కుతాయి. రాజకీయ రంగాల్లో ఉన్న వారికి మేలైన రోజుగానే ఉన్నది. మరియు ఈరోజు ఎక్కువగా చూసినట్లయితే గనక ఎవరితోటి అయితే మీరు మంచి సమయం గడపాలని ఆలోచిస్తున్నారు మనసులో, వారితో ఈరోజు సాయంత్రం మంచి సమయం గడిపే అవకాశం మీకు లభించబోతుంది. మీరు ప్రేమిస్తున్న విషయాన్ని బయటపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. గర్భిణీ స్త్రీలు విశ్రాంతి తీసుకోవాలి. మరియు రాత్రిపూట ఎక్కువగా ప్రయాణం చేయకుండా ఉంటేనే మంచిది. ఈరోజు రాశివారి గర్భిణీ స్త్రీలు శుభవార్త అందుకోబోతున్నారు. మరియు వారికి ఇష్టమైనటువంటి ఈరోజు వారికి ఇష్టమైన భోజనాలు
భోజనాన్ని కూడా వారు చేసే అవకాశం, గర్భిణీ స్త్రీలు ఇష్టమైనటువంటి భోజనం చేయటానికి ఈ రోజు ఎక్కువగా ఆసక్తి అనేది వారిలో పెరిగిపోతుంది. లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి 33 మరియు లక్కీ కలర్ నలుపు. పరిహారంలో ఈ రోజు రామాలయాన్ని దర్శించి శ్రీ రామనామ స్మరణము చేయండి, శుభప్రదంగా అయితే మరి ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.